మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. నా పేరు మహమ్మద్ ఆజాద్, డిప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్, చిత్తూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్. ప్రస్తుతము మనము వయోజనులను అక్షరాస్యులుగా చేయడం అంటే 15 సంవత్సరములు పైబడి ఎవరైతే చదువు మధ్యలో మానేసి ఉంటారో, ఎవరైతే చదువుకోవాలని ఆసక్తి కనబరుస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా మనము తీసుకొని వాళ్ళను పూర్తి స్థాయి విద్యావంతులు కాకుండా రాయడం, చదవడం, కనీస గణిత పరిజ్ఞానం అంటే వారి జీవితానికి ఉపయోగపడేటటువంటి విధంగా చిన్న చిన్న లెక్కలు, కూడికలు, తీసివేతలు ఇవి చేసుకునే విధంగా వాళ్ళకి మనము తర్ఫీదనే ఇస్తామండి. మరి ఇక్కడ మనము 2023-24లో మనము ఉల్లాస్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మనము ఈ వయోజనులను అక్షరాస్యులుగా చేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినాము. 2023-24లో మనకు 9,078 మంది మన జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఈ 9,078 మందికి సుమారు 6 నెలల పాటు అక్షర తరగతులు మనము డిఆర్డిఏ వారి ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 8,802 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరందరికీ కూడా మనము సర్టిఫికెట్స్ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేటటువంటి విధానం ద్వారా పరీక్ష పెట్టినాము. వారికి సర్టిఫికెట్స్ కూడా రావడం జరిగింది. ఆ సర్టిఫికెట్స్ కూడా మనము ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఉల్లాస్ ప్రోగ్రాంలో కొంత మార్పు చేసి అంటే ఉల్లాస్ అక్షర ఆంధ్ర అనేటటువంటి కొత్త పేరుతో ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అంటే సమాజంలో అందరికీ విద్య అనేటటువంటి ఒక నినాదంతో మనకు ఇప్పుడు 2025-26 సంవత్సరానికి కొత్త ప్రోగ్రాం అనేది ప్రారంభమైందండి. మరి ఈ ప్రోగ్రాం కింద మనము ముఖ్యంగా 3 సంస్థల్ని ఉదాహరణకు అంటే డిఆర్డిఏ మరియు డ్వామా, మెప్మా ఈ 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో మన గవర్నమెంట్ సంస్థలు వాళ్ళ ఆధ్వర్యంలో అంటే వారి సహకారంతో మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మొత్తం ఈ 2025-26 సంవత్సరాలకు గాను మనకు 76,410 మంది నిరక్షరాస్యుల్ని టార్గెట్గా మనకు ఇవ్వడం జరిగిందండి. ఈ 76,410 మందికి మనము డిఆర్డిఏకి ఒక 56,060 మందిని టార్గెట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్వామాకు 6,070 మందిని టార్గెట్గా ఇవ్వడం జరిగింది. మెప్మాకు 15,280 మంది టార్గెట్గా ఇవ్వడం జరిగింది. జిల్లాలో 31 మండలాలలో అదేవిధంగా 5 మున్సిపాలిటీలలో ఈ ప్రోగ్రాము అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి పుస్తక పంపిణీ అనేటటువంటిది మనకు దాదాపు ఒక 10 రోజుల క్రితమే జరిగింది. తరగతులు కూడా మనకు లాంఛనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8వ తేదీన మనకు తరగతులు అన్ని మండలాలలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రారంభమయ్యాయి. మరి వీరందరికీ సుమారు ఒక 6 నెలల పాటు తరగతులు నిర్వహించి మార్చి నెలలో వీరందరికీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ NIOS ద్వారా పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు లేదా వారికి అనువైనటువంటి సమయం అక్కడ 10 మంది ఉంటారు. ఈ 10 మంది మేము ఈ టైంలో చదువుకుంటాము అని వాళ్ళు ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అనువైనటువంటి టైం అయితే ఉంటుందో ఆ అనువైనటువంటి సమయంలో అక్కడ వారి కుటుంబం సమీపంలో అంగన్వాడీ కేంద్రాల్లో కానీ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, కమ్యూనిటీ సెంటర్స్ కానీ, దేవాలయాలు కానీ ఏ ఉన్నా అంటే వారికి ఎక్కడ అనువైతే చదువుకోవడానికి వీలుంటుందో ఆ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ పాఠశాలలో కూడా ఈ అక్షరాస్యత కేంద్రాలు నిర్వహించుకోవచ్చు. కాబట్టి గ్రామాలలో ఉండేటటువంటి 15 సంవత్సరాల పైబడి ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉంటారో వారందరినీ అక్షరాస్యులుగా చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం.